హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఫ్రైడ్ రైస్ చేసుకుంటున్నాము. చూడండి, పచ్చిమిర్చి, ఆనియన్స్, కరివేపాకు, కొత్తిమీర, క్యారెట్. ఇవేంటి తెలుసా? చిక్కుడుకాయ అండి. బీనీస్ లేకపోతే నేను పప్పు చిక్కుడుకాయ వేసాను. అది ప్రాసెస్ చూపిస్తాను చేసేటప్పుడు. రండి వెళ్దాం. ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయిందండి. అది ఫస్ట్ క్యారెట్ వేసుకుంటున్నాను. కొంచెం వేగనిద్దాం. క్యారెట్, పచ్చిమిర్చి, బీనీస్, ఇవి బాగా ఆయిల్లో మగ్గనిద్దాం. తర్వాత వచ్చేసి ఆనియన్స్. నేను పెద్దవి 2 తీసుకున్నాను. హాఫే వేసుకున్నాను, ఎక్కువ అవుతుందేమో అని. ఉల్లిగడ్డ తొందరగా మగ్గాలంటే కొంచెం సాల్ట్ వేసుకుందాము. ఎంత బాగున్నాయి చూడండి, కలర్ఫుల్గా. మన క్యారెట్, ఆనియన్స్ మగ్గినాయండి. కరివేపాకు వేస్తున్నాను. సన్నగా తరుక్కున్నాను. అన్నీ మనకి మగ్గినాయి కదండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. అది కూడా పచ్చివాసన పోయేదాకా ఒక్క 2 నిమిషాలు పెట్టి. రైస్ వేసుకుంటున్నానండి. బాగా పొడిగా ఉండాలండి రైసు. మనం వండుకున్న తర్వాత కొంచెం ఆరబెట్టుకొని పొడిగా చేసుకొని వేసుకోవాలి. ఆ వేడి మీద అలాగే వేసామనుకో కొంచెం ముద్దలాగా వస్తుంది. పౌడరు, కొంచెం గరం మసాలా పౌడరు బాగా కలిపి పెట్టుకుందాం కలిసే వరకు. పచ్చిమిర్చి వేసాను కదండి, అందుకు కారం కొంచెం వేస్తున్నాము. నేను ఎగ్గు ముందుగానే వేయించుకున్నాను. ఆ ఎగ్గు కూడా దీంట్లో కలిపేస్తున్నాను. అక్కడక్కడ ఎగ్గు బాగా తగులుతుంటే చాలా బాగుంటుందండి ఫ్రైడ్ రైస్ లాగా. నేను కొంచెం నిమ్మకాయ పిండుకుంటున్నానండి. మీ ఆప్షన్ ఇది. కొంచెం పుల్లగా ఉంటుంది, బాగుంటుందని నిమ్మకాయ పిండాను. ఒక చెక్క, ఆపు చెక్క. అంతా అయిపోయిందండి, ఇంకా తినడమే లేటు. లాస్ట్లో ఏం వేసుకోవాలి తెలుసా? కొత్తిమీర వేసేస్తున్నాను. వర్షానికి వేడివేడిగా ఎప్పుడెప్పుడు నోట్లో వద్దని ఉంది. నేను టేస్ట్ చేసి మీకు ఎలా ఉందో చెప్తాను. చూడండి, వేడిగా ఉంది. ఎంత బాగుందో. కాలుతుంది. మీరు కూడా టేస్ట్ చేయండి నేను చేసింది. మీరు ఎలా చేస్తారో నా కామెంట్స్లో పెట్టండి. ఓకే, బాయ్.